మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కిష్టయ్యపల్లి 15వ వార్డు గత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలపై గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిళ్ల ప్రకాష్ చారి స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పులిగిళ్ల శ్రీనివాస్ ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమయ్యారని ఆరోపించారు. పార్టీ లోపలే కుట్రలు జరిగి శ్రీనివాస్ ఓటమికి దారితీసిందని, ఇంటి దొంగలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కానీ సొంత పార్టీ నాయకులే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా నివేదిక పంపించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జికి ఎన్నికల సమయంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కొంతమంది నాయకులు కుట్రలు చేసి ఓడించారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను పాటించని వారిని బహిష్కరించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే కృషితో గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, భవిష్యత్తులో అభివృద్ధి పనుల్లో ముందుండేలా పనిచేస్తామని పులిగిళ్ల ప్రకాష్ చారి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత నెలలో జరిగిన గడ్డపోతారం పురపాలక సంఘ ఎన్నికల్లో మా అబ్బాయి పులిగిళ్ల శ్రీనివాస్ గారు 15వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. 15వ వార్డులో కొందరు దుష్టశక్తులు, వెన్నుపోటుదారులు, పార్టీకి మోసం చేసేవాళ్ళు ఒక కలిసికట్టుగా కుట్ర పన్ని ఆయనను కావాలని ఓడించడం జరిగింది. ఎందుకంటే పార్టీల అతీతంగా పనిచేసే వాళ్ళు కూడా కావాలని ఒక కులపిచ్చితోటి ఏకపక్షంగా మన క్యాస్ట్ వారిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టలే మా అభ్యర్థిని, టీఆర్ఎస్ అభ్యర్థి. టీఆర్ఎస్ పార్టీ నాయకులే ముఖ్య కార్యకర్తలు, ఉద్యమకారులని పేరు చెప్పుకుంటూ మా పదవులు పార్టీ పదవులు అనుభవించడం కుట్ర పన్ని ఓడించడం జరిగింది. దానికి ఏం చెప్తున్నానంటే, అధిష్టానానికి మీరు సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలి, తక్షణం వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ప్రధాన డిమాండ్. లేకపోతే ప్రతి ఎన్నికలలో ఇదే వెన్నుపోటు రాజకీయాలు అయితే పార్టీకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గెలిచేటోళ్ళు ఓడతారు, ఓడేటోళ్ళు గెలుస్తారు అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఆ విధంగా కాకుండా మళ్ళీ దీని మీద ఈ కుట్ర కుతంత్రాల మీద ఇంకా పెద్ద తలలు కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా పరిశీలించి దీని మీద కేటీఆర్ గారికి సమగ్ర వివరాలు పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. మొదలైతే ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి వాళ్ళు, ఇక్కడ మున్సిపాలిటీకి ఇన్ఛార్జి చేసిన నాయకులు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఎందుకు అనేది. కానీ ఇలాంటి వాళ్ళు పార్టీలు ఉంటే రేపు పార్టీ మనోడ కష్టము. రేపు రాబో ఏ ఎన్నికలు వచ్చినా కానీ తలవదారులతో పనిచేసుకుంటారు. కాబట్టి అటువంటి జరగకుండా ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడి ఓటమి కారణమైన వాళ్ళని గుర్తించి తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్. ఉన్న ప్రజలందరూ బీఆర్ఎస్కు పట్టం కట్టినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మా సాయశక్తిగా కృషి చేస్తాము. దానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గూడెంమైపాల్ రెడ్డి గారు ఎన్నికలలో కూడా సంపూర్ణ సహకారం అందించారు. రేపు అభివృద్ధిలో కూడా సంపూర్ణ సహకారం అందిస్తారు. ఆయన అడుగుజాడలు నడిచి ఎప్పుడైతే గ్రామ పంచాయతీ 19 తర్వాత ఇప్పటివరకు ఎలా అభివృద్ధి అయిందో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము. కాకపోతే ఆ పనిచేసే భాగస్వామ్యంలో కొందరు కుట్రలకు బలి మేము దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా కానీ తప్పకుండా మా శాయశక్తుల ఖచ్చితంగా అభివృద్ధిలో చేస్తాము. బీఆర్ఎస్ను గెలిపించినందుకు గడ్డపోతారం మున్సిపాలిటీ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.